నేను ఊరికి వెళ్తున్నాను, ఊరెళ్ళి తిరిగి వస్తాను. చాలా సింపుల్ సెంటెన్సెస్, కానీ ఇవి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. లీవ్ అప్లికేషన్ అంటేనే భయపడతారు. ఇప్పుడు నేను ఈజీగా మీకు నేర్పిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్. చాలా మంది ఇలానే మాట్లాడుతుంటారు. నేను ఊరికి వెళ్తున్నట్టే నేటివ్ ప్లేస్ వెళ్తున్నా అని చెప్తారు. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ నైవ్. అలా కాదు, ఐఎమ్ హెడింగ్ టు మై హోమ్ టౌన్. ఇలా చెప్పడం. గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ సౌండ్స్ మోర్ లైక్ ఏదో టెక్స్ట్ బుక్లో నేటివ్ ప్లేస్ అంటే చిన్న ఎక్కడ పుట్టి పెరిగామని నేర్చుకున్నాం కాబట్టి అది వాడి మాట్లాడినట్టు వెరీ అకాడమిక్ అండ్ రోబోటిక్గా ఉంది. ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అ బెటర్ ఫ్రేజ్ విచ్ ఇస్ వెరీ న్యాచురల్ ఈజ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ టౌన్. సో అవుట్ ఆఫ్ స్టేషన్ అగైన్ ఈస్ వెరీ బ్రిటిష్ కాలం ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంది. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఐ విల్ రిటర్న్ బ్యాక్ ఆన్ మండే. ఐ విల్ రిటర్న్, మళ్ళీ బ్యాక్. రిటర్న్ అంటేనే తిరిగి వస్తున్నాం, మళ్ళీ బ్యాక్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా దీన్ని ఐ విల్ బీ బ్యాక్ ఆన్ మండే అంటే చాలు. సో చాలామందికి ఇవన్నీ తెలియకుండా వెరీ ఓల్డ్ స్కూల్ బ్రిటిష్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ రోబోటిక్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అండ్ అందుకనే అప్లికేషన్ పెట్టేటప్పుడు అందరి అప్లికేషన్ సేమ్గానే వినిపిస్తుంది. సో ఇప్పుడు అందరూ ఏ సహాయం తీసుకుని రాస్తున్నాం అలా కాదు, మనలోనే న్యాచురల్లీ మాట్లాడే క్షమత ఉండాలి. అదే ఎలా చూస్తాం. జస్ట్ లర్నింగ్ దీస్ ప్లేసెస్ ఇస్ నాట్ ఎనఫ్. ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఇవన్నీ కలిపి ఎలా మాట్లాడాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హే, ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో. లెట్ యూ నో అంటే తెలియజేస్తున్నాను. కానీ తెలియజేస్తున్నాం అనేది మనము మరీ ఫార్మల్గా కాకుండా మరీ క్యాజువల్ కాకుండా సింపుల్గా చెప్తున్నాము. ఐఎమ్ హెడింగ్ టు మై హోమ్ టౌన్. నేను నా ఊరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? ఫర్ అ ఫ్యామిలీ ఈవెంట్. అట్లా చాలామంది ఫ్యామిలీ ఫంక్షన్ అని అంటారు. అలా కాదు, ఫ్యామిలీ ఈవెంట్ అని చెప్పండి. ఇట్ సౌండ్స్ మోర్ న్యాచురల్. ఐ విల్ బీ అవుట్ ఆఫ్ టౌన్. సో ఐ విల్ బీ అవుట్ ఆఫ్ స్టేషన్ కాకుండా ఐ విల్ బీ అవుట్ ఆఫ్ టౌన్ ఫర్ ద ఎంటైర్ వీకెండ్. అంటే నేను సాటర్డే సండే ఉండను. బట్ డోంట్ వరీ, ఐల్ బి బ్యాక్ ఆన్ మండే మార్నింగ్. సి, ఐ విల్ రిటర్న్ ఆన్ మండే మార్నింగ్. ఐల్ రిటర్న్ బ్యాక్ ఆన్ మండే మార్నింగ్. ఇలా చాలా ఈమెయిల్స్ కూడా మిస్టేక్ చేస్తారు. అలా కాదు, ఐల్ బి బ్యాక్ ఆన్ మండే మార్నింగ్. ఎందుకో? టు ఫినిష్ ద ప్రాజెక్ట్. సో జస్ట్ లుక్ అట్ దాట్ ఇంగ్లీష్. ఇట్ సౌండ్స్ సో న్యాచురల్, సో డైరెక్ట్, అండ్ మీలో ఒక కాన్ఫిడెంట్ టోన్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ద సేమ్ రిపిటేటివ్ ఈమెయిల్స్. అన్ని ఇండియన్స్ పెట్టే లీవ్ అప్లికేషన్ ఈమెయిల్ లాగా మీ మాటలో ఈమెయిల్స్ లేదు. దిస్ స్కిల్ ఈజ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. న్యాచురల్ ఫ్లూయెన్సీ మనం ట్రైన్ చేయొచ్చు బ్రెయిన్ని ఎలా మాట్లాడాలని. అప్పుడు మనం ఆలోచించే విధానం, మైండ్లో ట్రాన్స్లేషన్ చేసే విధానం, మాట్లాడే విధానం, రాసే విధానం అన్నీ ఇలా న్యాచురల్ ఫ్లూయెన్సీగా రావచ్చు. దీన్నే నేను 3 months స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్లో నేర్పిస్తున్నాను. మీరు 1 month స్పీకింగ్ ల్యాబ్ మినీలో ట్రై చేయొచ్చు. అంత ఫీజు ఓన్లీ 1000 రూపీస్. 1000 రూపీస్ అండ్ 1 month హోంవర్క్ చేయండి అని నేను అంటున్నాను. ఇది కూడా మీరు చేయకపోతే మీరు లైఫ్ లాంగ్ స్పీకింగ్ అనేది కేవలం మేనేజ్మెంట్ అండ్ ఏదో సర్వైవ్ అవ్వడానికి చేస్తున్నట్టు ఉంటుంది, కానీ న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఉండదు. సో మీలో ఒక మంచి కమాండ్ అండ్ రియల్ డైరెక్ట్ కాన్ఫిడెన్స్ రావాలంటే దెన్ యూ హ్యావ్ టు డూ స్పీకింగ్ ల్యాబ్. మీరు నిజంగా స్పీకింగ్ ల్యాబ్లో చేరి న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్చుకోవాలి, హోంవర్క్ చేస్తాను కమిట్మెంట్ మీలో ఉంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్.